మీరు మాతో మాట్లాడమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియులారా, ప్రభుని యేసు నామమున కృపా సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్, ఆమేన్. కూర్చుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం, చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి పరమగీతం 1వ అధ్యాయం 11వ వచనాన్ని, వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయింతుము. గత వారము కృపావరములు ఆభరణముల చేత నీ చెక్కిళ్ళను, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి. ప్రియులరా, దైవవాక్యాన్ని బట్టి మనము గమనించవలసిన సంఘటన. దేవునికి స్తోత్రం. ప్రియులరా, త్రిత్వదేవుని ఆశీర్వాదాలు మీకు కలుగును గాక. ఆమేన్. ఈవేళ గత వారం ఏముందంటే, నీ ముఖం చాలా బాగుంది, నీ కంఠం చాలా బాగుంది, నీ ప్రవర్తన చాలా బాగుంది అని ప్రియుడైన ప్రభువు సంఘాన్ని మెచ్చుకున్నట్లు కనబడుతుంది, ఆనందించినట్లు కనబడుతుంది. అలాగే సంఘం యొక్క ఆకర్షణ ఆస్వాదించినట్టుగా కనబడుతుంది. దేవుని స్తోత్రం. చెప్పండి, మీరు చాలామంది పాశ్మకంతో, పుసులు కళ్ళుతో, చింపురు జుట్టుతో, చీవుడు ముక్కుతో రోజు మీ వారికి కనిపించారనుకోండి, ఏమనుకుంటాడు ఆయన? మా ఆవిడికి బంగారు నక్కిలీసుకొని అనుకుంటాడా? చెప్పండి, ఏమంటాడు? ఏది చేసినా ఈ మురికిలో పెట్టేస్తుంది కాబట్టి దీనికి ఏది చేయకూడదు అనుకుంటాడు. అలాగైతే ప్రభు సంఘాన్ని ఎందుకంటే తన రక్తంతో కడిగాడు, తన ప్రేమతో నింపాడు, తన శరీరక్తములు ఇచ్చాడు, తన రూపంతో నింపాడు. కాబట్టి ఆకర్షణీయంగా ఉన్న సంఘానికి నేనేమైనా చెయ్యాలా? చెప్పండి, నేనేమైనా అయితే ఏం చేస్తే బాగుంటుందంటే, అన్నీ కనిపిస్తున్నాయి, అయితే లోటు ఏంటంటే ఆభరణాలు కనబట్టలేదు. చెప్పండి, ఏం కావాలా? అందుకని బంగారు సరములు. ఏంటయ్యి? బంగారు సరములు. దేవుని పిల్లరా, బంగారం దేనికి గుర్తుగా ఉంది? బంగారము దేవాలయానికి గుర్తుంది. నీ దేహమే దేవుని ఆలయము. దేవునికి స్తోత్రం. సరళమని మనం చూస్తే వినియోగించేటువంటి వస్తువుల సారూప్యాన్ని కనబరుస్తూ ఉంది. అందుకే ప్రకటన గ్రంథంలో ఏమనుంది? ఆయన పాదములు 1:15లో ఆయన పాదములు పుటం వేయబడిన బంగారముతో సమానము. దేవునికి స్తోత్రం. అంటే ఆయన నడవడి, ఆయన వ్యక్తిత్వము, ఆయన ప్రభావము చాలా గొప్పది అని చెప్పాలి. దేవుని స్తోత్రం. ఆకర్షణీయమైనదని మనం చెప్పొచ్చు. ఆయన జీవితమును గురించి బంగారం తెలియజేస్తుంది. ఎవరి జీవితం? మాట్లాడిన ఒకసారి ప్రభు యొక్క. కాబట్టి అవి అనేక రకములుగా ఆయన ప్రవర్తన మనం చూస్తాం. ఈ లోకంలో జీవించిన, లోక మాలిన్యం అంటకుండా జీవించిన వారు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ఆయనతో సహవాసం కలిగిన విశ్వాసికి తనతో సమైన సౌజన్యము లేక క్రీస్తు ప్రభు యొక్క మార్పు కనబడుతుంది. అంటే అర్థమేంటి? ఆయన ప్రవర్తన బాగుంది, ఆయన క్రియలు బాగున్నాయి, ఇహలోక మాలిన్యం అంటని
భక్తి కలిగిన వారిగా, మరి భక్తి నేర్పిన వానిగా ప్రభు అన్నారు. భక్తి నేర్చుకున్న సంఘము కూడా ఆయన సారూప్యానికి మారిపోయింది. నా రూపలావణ్య నీ రూప వాణ్యములగును, నా రక్తము ప్రతి నిమిషము నీలో. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో, 21వ వచనం త్వరగా చదవండి, రాసుకోవడం తర్వాత. సమస్తమును తనకు లోబరుచుకుని జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపిణి దానిగా ఎలా ఉందండి, ఎలా మార్చుకుంటున్నాడు? దేవుడికి స్తోత్రం. అంటే బ్రతుకును బట్టి, బ్రతికే విలువను బట్టి ఎదుటి వారికి విలువ వస్తుంది. కాబట్టి ప్రభు తానుకున్నటువంటి తన బంగారు లాంటి తన ప్రవర్తన, తన పరిపూర్ణతను బట్టి సంఘానికి కూడా ఏ రూపం కోరుకుంటున్నాడు? మాట్లాడలేదు. తనకు సమరూపిణి దానిగా ఎలా ఉండాలంట? అచ్చం ఆయనలాగే ఉండాలి. మనం కూడా బంగారులాగా ఉండాలి. మంచి బ్రతకాలి, మంచి మాట రావాలి, మంచి నడవడి ఉండాలి, లోటు లేని బ్రతుకు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎక్కువని తక్కువని లేకుండా అందరినీ మనం ఒకే రీతిగా మనం చూడలేం కదా. కొందరు ఎక్కువగా భక్తులు ఎదుగుతారు, కొందరు తక్కువలోకి ఉండిపోతారు. ఆ తక్కువలో ఉన్నవారు కూడా ఎక్కువగా ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి మరి ఆయన పావనత్వాన్ని కనపరుస్తున్నాడు, ఆయన పావనమైన మనసు కనపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులరా, రెండవదిగా మనం చూస్తే వెండి పువ్వులు. చెప్పండమ్మా. వెండి విమోచనకు గుర్తు. దేనికి గుర్తు? వెండి. ఇశ్రాయేలీలు మందిరం నిలబెట్టినప్పుడు ఆ పలకలు నిలబెట్టడానికి వెండి దిమ్మలు చేయమన్నాడు. ఆ పలక దేని మీద నిలబెట్టాలి? వెండి దిమ్మ మీదే నిలబెట్టాలి. అంటే అర్థం ఏంటి? నిన్ను విమోచన దేవుడు నిన్ను నేలపాలు చేయలేదు. ఆ వెండి దిమ్మ మీద పలక నిలబెట్టినట్టుగా విమోచకుడైన క్రీస్తు ఆయనలో నిన్ను నిలబెట్టుకుంటున్నాడు. ఆయన విమోచకుడై ఉన్నాడు, నిన్ను విమోచించాడు గనక మానవ బలహీనతలు అంటనీయకుండా కాపాడుకునేటువంటి మనసున్న వాళ్ళు ఎవరు? ప్రభైన యెషయా గ్రంథము 1:18 కూడా మనం చూద్దాం. యెషయా గ్రంథము, యెహోవా ఈ మాట, తండ్రి మన వివాదము మీ పాపములు రక్తములు ఎర్రనవైనను హేమమయ. అంటే ఆయన మనలో ఉన్న పాప క్షమాపణను ఆయన ఉన్న క్షమాపణ బయలుపరుస్తూ ఉన్నాడు. అందుకే యోహాను పత్రికలో ఏమంటాం? 1:7 యేసు రక్తమే ప్రతి పాపను మనల్ని పవిత్రునిగా చేయును అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులరా, చూడండి 1వ దశలోని పత్రిక 1:13 చదువుదాం. చదవండి. 1:13 చదవగలిగిన వారు చదవండి ఆ వచనాన్ని. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులు. మీరు 1:13 చదువుతున్నారు కదా. దశలోనికీయులు 2:13 చేయండి. 2:13 కూడా ఆ హేతువు చేత మీరు దేవుని వినండి బాగా విన్నట్టు చూస్తున్నారు మీరు. దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించి
మనుషుల వాక్యమని ఎంచక ఇది నిజముగా, చెప్పండి, వాక్యం నిజమా కాదా? పౌలు గారు ఏమంటున్నారు? ఇది మనుషులు చెప్పిన మాట అయితే కాదు, ఇది ఎవరి మాట? ఇది దేవుని మాట. కాబట్టి ఖచ్చితంగా ఇది మాకు నెరవేర్పునిస్తుందని మీరు నమ్మారు. అందువల్ల ఇక్కడ ఈ వెండి పువ్వులు అంటే విమోచించబడిన వారు, పువ్వు అంటే వికసించుట. దేవుని స్తోత్రం. నమ్మకం అనేది కనపరచుట, నమ్మకముగా జీవించడానికి, లేక ఆత్మీయమైన ప్రోత్సాహమును లేక ఆనందాన్ని దేవుని దగ్గర పొందడానికి ఇష్టపడే జీవితాన్ని మనం చూస్తున్నాం పౌలు గారి మాటల్లో. దేవుని స్తోత్రం. నమ్ముతున్నారా ఈ వాక్యం నన్ను రక్షించిందని? ఎంతమంది నమ్ముతున్నారు? ఇదే నన్ను రక్షిస్తుంది ఎంతమంది నమ్ముతున్నారు? ఈ వాక్యమే నన్ను మేఘం ఎక్కించుదని ఎంతమంది నమ్ముతున్నారు? నమ్ముతున్నారు కదా, చాలా సంతోషం. మీరు నమ్మినందుకు చాలా. పువ్వు అనగా సంతోషము. చెప్పండి, పువ్వు అంటే ఏంటి? పువ్వు అంటే సంతోషము. సంతోషింప మనం పాటలు పాడుకుంటే ఏం సరిపోదు కానీ చూడండి, దేవుడు శుద్ధి చేయబడిన విశ్వాసి యొక్క అనుభవమే సంతోషం. విశ్వాసి యొక్క రక్షించబడిన శుద్ధి గావించబడిన విశ్వాసి యొక్క అనుభవం ఏమై ఉంది? సంతోషమే. దేవుని స్తోత్రం. అందుకు ఈ సంతోష కారణాలు: 1 వాక్య అనుభవం, 2 ప్రార్థన అనుభవం, 3 కీర్తించి వర్షిప్ లేక స్తుతించే అనుభవం, 4 సమర్పణ అనుభవం, 5 సహవాస అనుభవం, 6 చెప్పండి సేవా అనుభవం, 7 శ్రమల అనుభవం. ఏమనుభవం? 8 కృపావరముల అనుభవం, 9 సంపూర్ణ సహవాస అనుభవం. ఈ అనుభవాలే సంతోషానికి మూలమై ఉన్నాయి. ఈ సంతోషం కలిగిన విశ్వాసి వెండి పువ్వుతో దేవుడు పోలుస్తున్నాడు. దేవుని స్తోత్రం. అంటే మామూలుగా ఎందుకు వెండి అని ఎత్తుకున్నాడు? విమోచించబడిన వారిలో వచ్చిన సంతోషం. ఒకసారి చెప్పండి అందరూ, ఎవరిలో నుంచి వచ్చే సంతోషం? విమోచన లేకుండా ఎన్నో సంతోషాలు ఉన్నాయి. యేసుక్రీస్తులో విమోచించబడిన వారి లోపల వచ్చే సంతోషమే వెండి పువ్వుతో పోలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి విశ్వాసికి సహవాసము అంతరంగ అనుభవాన్ని బట్టి క్రీస్తు పావనమైన లక్షణాలు. ఏ లక్షణాలు? అందరు చెప్పండి. పావనమైన లక్షణాలు. దానికి ముందుగా ఇర్మియా గ్రంథములో నుంచి మనం ఒక మాట 31:11 నుంచి 13 వరకు చదువుకుందాం. 31:1-13 నుంచి 11 నుంచి. వారి దుఃఖమునకు ఎవరు ఒకరు చదివితే అర్థమవుతుంది. నేనే చదువుకుంటా. విమోచించున్నాడు, వారిని విడిపిస్తున్నాడు. ఎక్కడ బాబు? ఎన్నో వచనం? చదువు. సియోను ఉత్సాహధ్వని చేయొచ్చు. యెహోవా గొప్ప కార్యమును బట్టి, ద్రాక్షారసమును బట్టి, గోధుమను బట్టి, ద్రాక్షరసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును సమూహములుగా వచ్చెను. దేవుని స్తోత్రం. ఇక్కడ ఎలా వద్ద సంతోషం మనకి? చెప్పండి. కుటుంబం ఉండాలా, భార్య పిల్లలు ఉండాలా, పంటలు ఉండాలా, పనులు ఉండాలా, ధనం ఉండాలా, సంపద ఉండాలా, ఐశ్వర్యము అన్నీ కలిగితే ప్రభు అంటున్నాడు
నేను నిన్ను సంతోషపరుస్తా. దేవుని స్తోత్రం. అన్నీ ఇవ్వకుండా చెప్పండి, అన్నీ 13 వచనంలో ఏమంటున్నాడు? దుఃఖమునకు ప్రతిగా ఎన్నిసార్లు కన్నీరు కందాల్సిన శ్రమ అనుభవం అని చెప్పాం. ఎంత కన్నీరు కార్చావో, ఎంత వేదన చెందావో, దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను, విచారము కొట్టివేసి నేను వాటికి దేవునికి స్తోత్రం. కనుక కన్యకులను, యవనులను, వృద్ధులను సంతోషించెదరు. ఇక చెప్పండి, జనానికి సంతోషం, ప్రజలకు సంతోషం, తల్లులు, పిల్లలు, చిన్నలు, పెద్దలు, దేవుడిచ్చే సంతోషం అట నాట్యం చేస్తుందట మన ఆత్మ. దేవుడు స్తోత్రం. ఒకసారి గట్టిగా చేతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, నోరనా. హల్లెలూయా. ఎంత సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం. ఏమండి, మీ బ్యాంకులు నిండి ఉన్నాయి, మీ గదులు నిండి ఉన్నాయి, మీ ఇళ్ళు నిండి ఉన్నాయి, మీ కుటుంబాలు నిండి ఉన్నాయి. వృద్ధులు, పిల్లలు, పెద్దలు అందరి అన్ని అక్కర్లు దేవుడు తీరుస్తూ పరిశుద్ధాత్మ అభిషేకము చేత విచారం లేకుండా ఆనందాన్ని ఇచ్చే సంతోషం. అందువల్ల వెండి పువ్వు ఏంటిది? ఆయన దృష్టిలో ఎలా ఉందట? వెండి పావన లక్షణములు. అందుకని ఇలాంటి సంతోషం కలిగిన వారిని, ఇలాంటి సంతోషాన్ని ప్రభువులో అనుభవిస్తున్నవారు, నిజంగా నేను సంతోషాన్ని అనుభవిస్తానని నమ్మకం ఎంతమందికి ఉంచి చేస్తాను? నిజంగా ఇందులో ఏమీ కాదు. నువ్వు నమ్మాలి, అది నీ నోటి నుంచి రావాలి, అది నీ మనస్సు నుంచి రావాలి. నేను చెప్పేయడం కాదు. నిజంగా నేను ప్రభువులో ఆనందిస్తాను, నేను నిజంగా ప్రభువు నాకు సమస్తము అనుగ్రహించి ఉత్సాహపరుస్తాను. ఎంతమందికి నమ్మకం ఉంది? దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పాలి మరి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చెప్పండి. ఇంత అందుకనే ఆయన అంటాడు యోహాను 14:2 మీ హృదయములు కలవరపడని, ఏ దేవుని యందు విశ్వాసించ నా యందును నేను మీకు స్థలము సిద్ధపరచా, నేను మీకు స్థలము. ఈ సంతోషాన్ని పరలోకములోనికి తీసుకెళ్ళాలని యేసయ్య ఆనందిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఎక్కడ తీసుకెళ్ళాలి నీ సంతోషాన్ని? అయ్యో మాట్లాడట్లేదు. ఎక్కడ తీసుకెళ్ళాలి? ఎవరి సంతోషం? మన సంతోషాన్ని. మనకి ఏమేమి చేశాడో, ఏమేం పొందామో, ఎలా మార్పు చెందామో, ఎలాగ రక్షించబడ్డామో, ఎలాగ ఆయనలో నిలబడ్డామో, ఆ ఆనందాన్ని మనం ఎప్పుడైతే వ్యక్తపరుస్తున్నామో ఆ ఆనందాన్ని ఎక్కడ తీసుకెళ్ళాలనుకున్నాడు ఆయన? మీకు స్థలము సిద్ధపరచా, నేను వచ్చి తీసుకెళ్తాను అక్కడికి, ఈ సంతోషాన్ని అక్కడికి తీసుకెళ్తా. ఎంత గొప్ప ధన్యత. మేము అన్నాడు. చెప్పండి. మేము అంటే ఒకరా, ఇద్దరా, ఎక్కువ? తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ. చూడండి, ఆదాముని సృష్టించినప్పుడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని అంటే అర్థం ఏంటి? త్రిత్వదేవుడు ఆదామునికి ఇచ్చిన పోలిక, మనలో ఆ త్రిత్వం యొక్క లక్షణాలు ఉన్నాయి. అలాగే మనకు కూడా ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ మేము. ఎవరు చేపిస్తారు ఇవి? చెప్పండి. మేము అనండి ఒకసారి. అంటే మీకు అర్థం అవ్వలేదు, మేము గబగబ చెప్పేసి వెళ్ళిపోయాడు కాదు. మేము అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. ఇప్పుడు వెండి, బంగారు అని చెప్పుకున్నాం. వెండి సరములు, వెండి బంగారం అంటే మా చిన్నప్పుడు నాను పట్టిడి అనేవాళ్ళు, మెడకేసేవాళ్ళు గట్టిగా.
అంటే ఏమన్నట్టు, బాగా ఉన్నవాళ్ళు ఏం చేసేవాళ్ళు, నాను పట్టడాలి ఈ చుట్టూ పట్టడి దాని మీద వెండిస్తారులంటే ఇక్కడ ఏమంటున్నాడు, దేవుడు మన ఆత్మల జీవితానికి బంగారమైన భవిష్యత్తు అయి ఉంటే ఆయనకు గణపరచడానికి మనము విమోచించబడిన వారం అనే సాక్ష్యము. దేవుడు స్తోత్రం. కాబట్టి ప్రియులరా, ఇక్కడ ఒకటి కాదు అనేక మంది అనే మాట కాదు. మేము అనేటప్పుడు తండ్రి, కుమార, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు స్తోత్రం. ఇందులో ఒక్కరే పనిచేసినట్టు కనిపిస్తుంది, కానీ తండ్రి సృష్టి చేయాలని ఆలోచన చేశాడు, కుమారుడు సృష్టి చేయాలని పలికాడు, పరిశుద్ధాత్ముడు సృష్టి నిర్మాణం చేశాడు. ఈ ముగ్గురు వల్ల ఏం కలిగింది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను ఉందా లేదా వచనంలో? దేవుని స్తోత్రం. అంటే దేవుని స్వరూపం నరుడున్నాడని మనం చూస్తున్నాం. నరుల్లో త్రిత్వం ఉన్నట్టు మనం కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆయన సృష్టిలో త్రిత్వం ఉంది అని మనం, దేవదూతల్లో వారి స్థుతిలో ఏముంది? త్రిత్వము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీవెనలో ఏం కనబడుతుంది? త్రిత్వం. ఇవన్నీ మనం చెప్పుకుంటే ఈ ఒక్క మాట జ్ఞాపకం, త్రిత్వము. చెప్పండి ఏముందట? దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 14వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకున్నాను. యేసు ఫిలిప్పు ఆయన ఏమన్నాడంటే, ప్రభువా మాకు తండ్రిని చూపించు, మాకంతే చాలు. ఏం చూపించాలా? యేసయ్య ఏమంటున్నాడు? ఫిలిప్పు, నేను ఇంతకాలము నీవు నన్ను ఎరుగవా? దేవుడు స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులరా, నన్ను చూసిన వాడు తండ్రిని చూస్తున్నాడు. చూపించమని ఎలా అడుగుతున్నావు? నన్ను చూస్తే ఎవరు కనబడతారు నీకు? ఆయన గుణలక్షణాలు. 5వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. 5వ అధ్యాయం 19. గబగబా చదివే టైం అయిపోయింది కాబట్టి. యేసు వారిని తండ్రి ఏది చేయుట కుమారుడు చూచెనో అదే కానీ తనంతట తాను ఏదియు చెప్పండి. తండ్రి ఏది చూశాడో దాన్నే చెప్తున్నాడు. తనంతట తాను ఏదియు చెయ్యనేరడు అని ప్రభు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, మరి ఇంకొక మాట మనం చూస్తే 3:34లో చూడండి. 3:34లో మనం చూస్తే ఆయన సాక్ష్యము అంగీకరించును, దేవుడు సత్యవంతుడు. ఈ త్రిత్వదేవుడు ఏమై ఉన్నాడు? సత్యవంతుడు దేవుడు. అను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు యేసు ప్రభు చెప్పింది సత్యమా? సత్యమా? చాలామంది పరలోకం అన్నారు, మోక్షం అన్నారు, స్వర్గం అన్నారు, అక్కడ అవన్నారు ఇవన్నారు. కానీ అవి ఉన్నది ఉన్నట్టుగా చూసిన వాళ్ళు ఎవరు చెప్పండి? తెలిసిన వారు ఎవరు? ప్రభైనా. ఈ భూలోకంలో వాటిని బయలుపరిచింది ఎవరు? ప్రభైనా. అంతే తప్ప ఏ ఒక్కరు కూడా మోక్షం ఎలా అలా అని ఊహించుకొని ఊహాత్మ అనేటువంటి విషయాలు లేక కొన్ని రకరకాల చిత్రపటాలు రాశారేమో కానీ చూసింది చూసినట్టుగా, విన్నది విన్నట్టుగా మన దగ్గరికి దేవుని మాటను చేర్చిన వాళ్ళెవరు? అయ్యో, ఎవరు చేర్చారు? అందువల్ల ఇది సత్యమా అసత్యమా చెప్పండి. మనం వినే వాక్యం సత్యమా అసత్యమా? మాట్లాడలేదు. మరి అప్పుడప్పుడు మీరు ఎందుకు అలుగుతూ ఉంటారు, కోపడుతూ ఉంటారు, కొందరు బూతులు తిడుతూ ఉంటారు, కొంతమంది ఎందుకు అవుతుంది? అసత్యమా సత్యమా? మాట్లాడాలి. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, మరొక మాట మనం చూసినట్లయితే లూకాసు వార్త 4:18 నుండి 22 వరకు ఏముంటుందంటే, ప్రభువే ఆత్మ
ఆ ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అన్నాడు యేసయ్య. ఒక ఆయన నన్ను అడిగాడు, మీ యేసు ప్రభువు ఎందుకు శపించలేదు, ఎందుకు కోపం అని చెప్పి దేవుడు అన్నారు కదా, మరి ఆయన ఎందుకు కూరుకున్నాడు అని అడిగారు. చాలా ప్రశ్నలు, చాలా 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 విషయాలు అడిగారు. నేను అప్పుడు చెప్పాను, ఆయన మీద ఆత్మ ఉంది కాబట్టి ఆయనకి అనుక ఉంది. ఆత్మ లేనివారు అంటే దైవాత్మ లేనివారు శపిస్తారు, హింసిస్తారు, ఎదుటివారిని నాశనం చేస్తారు. ఆయనకు ఆ గుణాలు ఎందుకు లేవంటే ఆయన మీద ఏముంది చెప్పండి. దైవాత్మ ఎక్కిరించిన, ఎగతాళి చేసిన, హేళన చేసిన, మరి పౌలు ఏమంటున్నాడండి 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, సిగ్గుపడనేరని యోగ్యమైన సేవకుడై ఉండి సిగ్గుపడనేరని వాడై ఉండాలి. అంటే అర్థం ఏంటి? మీరందరూ కలిసి నన్ను దొంగగా మీరు మాట్లాడినా నాకు సిగ్గు ఉండకూడదు. కారణం ఏంటి? యోగ్యుడైన క్రీస్తుకు నేను సేవకుడై ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లోకమంతా నిన్ను నిందించినా నువ్వు సిగ్గుపడవసరం లేదు. ఎందువల్లంటే యోగ్యుడైన క్రీస్తుని బట్టి ఒక యోగ్యత మనం కలిగి ఉన్నాం, అవునా? అలాగే క్రీస్తుని బట్టి కదా మనకు వచ్చింది. ఆయన మీద ఆత్మ ఉన్నది కనుక, దైవాత్మ పూర్ణుడు యోగ్యుడు కనుక ఎవరు ఏమన్నా క్షమించగలిగాడు. ఎవరు ఏ మాట నిందించినా కూడా ఆయన ప్రేమించి ఆదరించి రక్షించగలిగాడు. దేవుని స్తోత్రం, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నారంటే నీకు ఎవరో చేపిస్తాం, ఒకసారి చెప్పండి. నీకు ఏంటమ్మా మంచి నగదు అన్నారు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? ఇప్పుడే ఊహించుకుంటారే, ఫలానా ఫలానా ఫలానా. ఇప్పుడు అన్నీ మనకి మన ఇంటికే పంపిస్తున్నారు ఆ కాఫీలన్నీ. ఏది నీకు కావాలో చిచ్చు నొక్కేస్తే డబ్బులు వేసేస్తే వచ్చేస్తుంది కదా. కానీ ఇక్కడ ఏమంటే నీకు అనగా పెండ్లి కుమార్తెకి, అందరు కాదండోయ్, ఎవరికి ఎవరు క్రీస్తుని హత్తుకొని ఆయన అడుగు జాడలలో సమరూపిణి దానిగా ఆయన ఇచ్చిన వాక్యానుభవం ఆత్మీయాలు అన్నిటిని నింపుకొని నిలబడతారో ఆ వారికి అంటున్నాడు నీకు. చెప్పండి, నీకు అనగా పెండ్లి కుమార్తె చేయింతుము. చెప్పండి, ఈ మాట ఏంటి? చేతుము అనే మాట గొప్పదా, చేయింతుము అనే మాట గొప్పదా? చెప్పాలా? చేతుము అనలేదు ఆయన, చేయింతుము అంటే ఆయన తర్వాత వచ్చే తరములో ఈ లోకములో అనేక మంది దైవ సేవకులు పనిచేయవలసి ఉన్నారు. ఈ సంఘాన్ని విశ్వాస పుష్పముగా అలంకరించడానికి ఎందరో 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 ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, అంతరంగంగా ఉండి బహిరంగంగా ఉండి లేక ఒకరి చేత ఒకరనే మాట కాకుండా ఒకటి రక్షణ కార్యక్రమం. ఏంటండి రక్షణ? దేవుడు ఆది నుండి అంతం వరకు నరులను ఆయన ఆశీర్వదిస్తున్నటువంటి సంగతి ఆది కాలం నుండి ప్రకటన వరకు మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, రక్షణ వాగ్దానము. చెప్పండి, రక్షణ వాగ్దానం. దేవుడు వాగ్దానం. చూడండి, అబ్రహాముకి ఏమిచ్చాడు? వాగ్దానం ఇచ్చాడు. దేవుని స్తోత్రం, అవునా? అలాగే వాగ్దానము నెరవేర్చడానికి ఏమై ఉన్నాడు ఆయన? ఏమై ఉన్నాడు? రోమాపత్రిక 4:21 ఉందంటే వాగ్దానం నెరవేర్చగల సామర్థ్యం ఉన్నవాడు. వాగ్దానం ఇచ్చేయడం కాదు, మాట ఇచ్చి నెరవేర్చగలిగిన వాడై ఉండాలా. దేవుడు స్తోత్రం. రక్షకుని పంపిస్తానని పంపించకుండా ఉన్నాడా? పంపించాడు ఆయన. అలాగే చెప్పిన మాట చెప్పింది చేయకుండా ఉన్నాడా? చేసి చూపించాడు. కాబట్టి వాగ్దానం మనకు నెరవేర్పునిచ్చే వాళ్ళు ఎవరు? దేవాది ఆదామవ్వలు. చూడండి, దేవుని యొక్క రక్షణ ఆ ఇబ్బంది లేక వారు పాపంలో పడిపోయినప్పుడు దేవుడు రక్షణ వాగ్దానం ఇచ్చాడు. దేవుని స్తోత్రం.
మీకు గుర్తు చేస్తా. అబ్రహాముకి దేవరక్షకుడైన క్రీస్తుని బట్టి చూడండి, అబ్రహాముని ఈ లోకమునకు పంపి హెబ్రీయుల యొక్క సంరక్షకుడుగా ఆయనకు వాగ్దానం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. మోషేని బట్టి ధర్మశాస్త్రం ఇచ్చాడు. మోషేని పిలిచి ఏమిచ్చాడు చెప్పండి? ధర్మశాస్త్రము అని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ప్రియులరా, రాజులకు రాజు అన్నారు ఆయన్ని. ఏమన్నారు? రాజులకు 1 తిమోతి 15:6 ఆయన ఏమన్నారు? రాజులకు రాజు. 19 ప్రకటన 16 కూడా రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును ఆయన వస్త్రం మీదను ఆయన తొడ మీదను రాయబడి ఉన్నది. దేవుడు స్తోత్రం. అంతరంగ బహిరంగ, అలాగే సాధారణ ఆత్మీయత, అన్ని అనుభవాలు కలిగి అందరికీ ఆయన ఏమై ఉన్నాడనే మాట ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఆయన దావీదు వంశమును ఎంచుకున్నాడు కనుక దావీదుతో రాజరికము సంపూర్ణముగా బయలుపడింది. దేవుడు స్తోత్రం. అలాగే అదృశ్య దేవుడు, ఈయన ఎవరు చెప్పండి? అదృశ్య దేవుడు. అందుకనా కొలసీ పత్రికలో 1:15 ఏముంది? 1:15 అదృశ్య దేవుడు. ఆయన ఎవరు? కనబడవలసి వచ్చినప్పుడు పరిశుద్ధమైన మరియమ్మను ఉపయోగించుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకు ప్రకటించబడ్డానికి ఆది అపోస్తులను ఏర్పరచుకున్నాడు. ఎవరిని ఏర్పరచుకున్నాడు చెప్పండి? అపోస్తుల కార్యాల్లో మనం గమనించినట్లయితే వారిని, వారి బోధలు, వారి విధి విధానాలు మనం చూస్తే 4వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 33 నుంచి మనం చదువుకున్నట్లయితే అపోస్తులు యేసు పునరుద్ధానమును గూర్చి, తర్వాత సంఘము స్థిరపడిన తర్వాత సంఘము యొక్క సుందర స్థితిని ప్రకటించుట కొరకు అపోస్తలుడైన పౌలుని ఏర్పాటు చేశాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. అందుకే పౌలు ఏమన్నారు? మనం గలతీ పత్రిక 4:19 అనుకుంటాను. దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసు యొక్క సారూప్యం మీ యందు ఏర్పడు వరకు నేను ప్రసవ వేదన, అంటే సంఘానికి ఏ రూపం రావాలి? సౌందర్యం కలిగిన సుందరమైన రూపం. అంటే మేము చేపిస్తామంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలే కాక వారిని వచ్చిన భక్తులు వరుసగా ఈ పని చేయటం ద్వారా మానవులందరికీ దేవుని యొక్క సుందరత్వం అర్థమైంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరలోక మహిమను భూలోకాన్ని చూపడానికి స్థానికుడైనటువంటి లేక ప్రకటించినటువంటి యోహాను, శిష్యుడైన యోహాను ప్రకటన రాశాడు. ఏమి రాశాడు చెప్పండి? ప్రకటన గ్రంథము రాశాడు. అందువల్ల ఆయన ఆత్మస్వరూపుడు. చెప్పండి ఏమంటాడు? ఆత్మవశుడనైతిని. పరలోక మహిమ చూడాలన్నవాడు ఏ వశంలో ఉండాలా? ఆయన క్రీస్తులో పాలివారునైతని రాస్తున్నాడు 1వ అధ్యాయం 10 దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్కరు ఒక్కొక్క పని, సంఘ ఉన్నత స్థితిని స్థిరపరచుటకు సంఘమును దేవుడి కడవరి దినాల్లో అనేక ప్రాంతాల్లో పని జరిగిస్తూ ఉన్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. మరి బైబిల్ గ్రంథం దాచబడినప్పుడు మనం ఎవరిని తీసుకొచ్చాడు? ఆయన మార్టిన్ లూథర్. అందుకని 13 రోమా పత్రిక మార్కు సువార్తలో 35 నుండి రాస్తున్నాడంటే ఆయన ఏ జాములు వచ్చినో దాసుడు కోడుగు జాము రావచ్చు అన్నాడు. మధ్యరాత్రి, సాయంకాలం అపోస్తులు చల్లారిపోయారు. ఆ రాత్రి కాలం అంధకారం నుండి రోమిలి సామ్రాజ్యం వచ్చింది, బైబిల్ దాసేశారు. కోడికోత కాలం వచ్చింది. ఏ కాలం చెప్పండి? కోడి కూసిందంటే
జర్మనీలో ఉన్న మార్టిన్ లూథర్ అనే కోడి కూస్తే చూడండి, ఒక కోడి కూస్తే ఒక కోడి కూస్తే, అలాగే ప్రపంచం అంతా కూడా క్రీస్తు ప్రభు త్వరగా వస్తున్నాడు. దేవుని స్తోత్రం. అందరికీ సువార్త అన్ని దేశాలకు అందించబడడానికి ఈ గ్రంథమే మన చేతికి వచ్చింది. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి అందరూ. అందుచేత వెండి పువ్వులు నేను నీకు చేపిస్తా. దేవునికి మా భక్తుల యొక్క అనుభవాలు, వారి జీవిత విలువలు మనం గ్రహిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇక మనం చూస్తే సువార్త ప్రకటనకు మిషనరీలు వచ్చారు. చెప్పండి, మన శ్రీకాకుళం కూడా మిషనరీలు వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. గట్టిగా చెప్పండి. ఇవాళ ప్రపంచం మిషనరీ సేవ జరిగింది. అందువల్ల వారిని ఈ కడవరి దినాలలో దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషను. ఈ బైబిల్ మిషన్ ఏం బోధిస్తుంది? పెండ్లి కుమారుని యొక్క సారూప్యము కలిగిన సంఘం కావాలి. ఏం కావాలి? సంఘం ఎవరి రూపంలోకి రావాలి, ఎవరి రూపం అద్దుకోవాలి. అందువల్ల మేము నీకు బంగారు సరలు నీకు చేపిస్తా. దేవుని స్తోత్రం. ఇంతమంది భక్తులు ఈ క్రైస్తవ సంఘమునకు పనిచేయటం వలన ఈవేళ ఇంత చక్కటి రూపం వచ్చింది. మనం ఎవరి ముందు కూర్చున్నాం? ప్రభైన ఎంత చక్కగా రక్షకానా శ్రీ రక్షనా నేను చేయలేనివన్నీ. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చదవండి, 1:11 ముగించుకుందాం. వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు. బంగారం క్రీస్తు అయితే వెండి సంఘం, విమోచించబడిన సంఘము ఐక్యముగా క్రీస్తులో ఎలాగైతే బంగారాన్ని చూస్తామో, ఎండి చూస్తామో, క్రీస్తులో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, ప్రకాశమానమైన తేజస్సుతో, నవ్వుతో, సంతోషముతో, ఉత్సాహముతో ఉరోగులవుతున్నది వధువు సంఘం. ఈ కడవరి దినాలలో అనేకమైన క్రొత్త కార్యాలు జరిగిస్తూ క్రీస్తుకు మహిమ కనుండే భాగ్యం ఇవాళ నీకు నాకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీ బిడ్డలైన వారిని పేరు పైన దీవించమని, నీ మహిమ ఆశీర్వాదం అనుగ్రహించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. స్తుతియో ఉంచి మహిమనందమని స్వేచ్ఛార్పణ మొక్కుబడులు తెచ్చిన ప్రతి అర్పణను నీవే దీవించి, కృతజ్ఞతతో తెచ్చిన అర్పణను దీవించి, మా పిల్లలు ఎల్లప్పుడూ నీ పాదసానికి ఈ అర్పణ నీ చేతిలో అందుకొని నీ పరిచర్యలో నా లోట్లు తీరుస్తూ పూర్తిగా నీ Vamos,